కృష్ణాంజనేయులు గారు, మేము తలుచుకుంటే నువ్వు అడుగు పెట్టలేవు. ఏంటి ఈ వార్నింగ్స్ ఏంటి? పరిటాల సునీత గారు ఆవిడ ఏం మాట్లాడారు ఒకసారి చూసి మీ దగ్గరకు వద్దాం. ఈరోజు జగన్ రెడ్డి వస్తున్నాడు, పులివెందుల ఎమ్మెల్యే వస్తున్నారని పోలీసులు కూడా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినారు. ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా దాదాపు 74 సంవత్సరాలు క్యాన్వాస్ ప్రచారాలకు ఏదైనా ప్రోగ్రాములు పోయినా లైట్లు ఆఫ్ చేసి నడిపించిన రోజులు కూడా మేము కళ్ళారా మాకు కళ్ళకు కట్టినట్లున్నాయి. ఆ విధంగా మేము కూడా చేయకోకుండా జగన్ రెడ్డి వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసి పోలీసుల్ని ఎక్కడ ఇబ్బంది లేకోకుండా వచ్చిన వాళ్ళ కార్యకర్తలు కూడా పంపించమని చెప్పిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పోలీసు కూడా అదే విధంగా చేశారు. మరి పోలీసుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం అంటే నీకు రెడ్ కార్పెట్ వేసిన దానిక, లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడ కట్ చేసి ఉంటే నీ దగ్గరకు ఒక పిల్లకున్న కూడా నీ దగ్గరికి రాదు. ఆ విధంగా చేసే శక్తి మా అన్న చంద్రబాబు నాయుడులో ఉంది. మరి ఈరోజు పదే పదే పోలీసులు కూడా చేస్తున్నారు. ఒక ఎస్ఐ అండి, ఒక బీసీకి సంబంధించిన ఒక ఎస్ఐని ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కాల. ఆయన పదే పదే ఒక మాజీ సీఎం లెవెల్లో ఉండే వ్యక్తి ఒక బ్రోకర్ అంటాడు, ఒక ఎస్ఐ వచ్చి మన వీడియో కాల్లో మాట్లాడించినామంటారు. మన ఆ ఎస్ఐ కూడా ఎన్ని కష్టాలు పడుకొని చదువుకొని తల్లిదండ్రులు కూడా ఎంత కష్టాలు పెట్టి చదివించింటారు. ఒక ఎస్ఐ అయితే ఎస్ఐది ఏముంటుందండి, పై స్థాయి వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు. ఆ ఎస్ఐని ఏదో రకంగా ఆ తోపు చెప్పిన మాటలని విని ఆ ఎస్ఐని ఏదో రకంగా సస్పెండ్ చేయించాల. నీ గవర్నమెంట్లో ఉన్నాడు, 5 ఏళ్ళు ఆయన పక్కన పెట్టేశావు. మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆయన కరెక్ట్గా జాబ్ చేస్తుంటే ఈ రకంగా మళ్ళీ వీడియో కాల్లో మరి ఒకరితో పలికిచ్చు నువ్వు. అంటే హెలికాప్టర్ ఏమైనా పగలగొట్టామా మేము? అంటే ఆయన మాట్లాడేది చిన్నపిల్లోడా పెద్దోడా సీఎమ్మా మాజీనా ఏమో అర్థం కావట్లేదు. ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే. ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఎస్ఐ, ఒక 4 కానిస్టేబుళ్ళు, ఒక సిఐ ఉంటే చాలు. ఇంతమంది మా వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ కూడా అతి ఉత్సాహంగా ఇద్దరు ముగ్గురు ఎస్పీలని, డిఎస్పీలు, సిఐలు అక్కడ చిత్తూరు జిల్లా, అక్కడ మన కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా మొత్తం పోలీసులు అంటే తెచ్చి ఒక ఎమ్మెల్యేకి మరి మేము వెళ్తుంటామండి ప్రోగ్రాంలకు, అంత ఇస్తారా మాకు బందోబస్తు? ఒక డిఎస్పీ, ఒక ఎస్ఐ, ఒక సిఐ, కానిస్టేబుల్ ఉంటే కూడా ఈరోజు ఆ ప్రోగ్రాం అయిపోయింది. ఇది అతి ఉత్సాహంతో మా పోలీసులు కూడా అతి ఉత్సాహంతో రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు ఆహ్వానించారు. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఈవిడ బాధ ఏంటంటే వాళ్ళకి ఎస్పీలు రావట్లేదు, డిఎస్పీలు రావట్లేదు, మామూలు హోంగార్డులో కానిస్టేబుల్స్ వస్తున్నారనే బాధ అయితే ఆవిడకు స్పష్టంగా ఉన్నట్టుంది. రెండోది, అడుగు పెట్టనివ్వం మేము తలుచుకుంటే, నిజంగా మేము తలుచుకుంటే అడుగు పెట్టనివ్వం. అంటే మళ్ళీ